ఆత్మీయ సమ్మేళనంలో ఆలరించిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు. మంచిర్యాల జిల్లా దండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేడు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు వేదిక అయింది. 2006-2007 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత కలుసుకుని అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంతో ఆడిపాడారు. ముందుగా బస్టాండ్ సమీపం నుండి గురువులను సాదరంగా ఆహ్వానించి శాల్వాలు, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇన్ని రోజులుగా గడిచిన విద్యార్థులకు మాపై ఉన్న గౌరవం తగ్గకపోగా రెట్టింపు అయ్యింది. అలనాడు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను గుర్తిరిగి మమ్ములను ఇంత సంతోషకరమైన వాతావరణంలోకి ఆహ్వానించినందుకు శుభాశిస్సులు తెలిపారు. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దీవించారు. ప్రజల కార్యసేవలు ఇక్కడ చూడాలి అందరూ అలాగే ఉండండి. చాలా యాక్టివ్ అంటే అందరి గురించి ఒక్కరు చెప్తే అందరికి కలిగినట్టే. చాలా యాక్టివ్, చాలా వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు కూడా నా స్టూడెంట్సే, కవిత కానీ యశోద కానీ వెంకటేశ్వరు. అయితే వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్, చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. ఒక 5-6 బిజినెస్ చేస్తారు. టూ 2006-2007 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండ్రు. చాలా చక్కగా ఉంది. మరి 18 సంవత్సరాల తర్వాత కలిసిండ్రు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గడిపిండ్రు. దీన్ని ప్రోత్సహించినటువంటి హెడ్ మాస్టర్ రాజేశ్వరరావు కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేసిండ్రు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈరోజు జెడ్పీఎస్ఎస్ దండేపల్లి స్కూల్ లోపల 2007 and 8 2006 and 7 ఎస్ఎస్సి బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలిసి పూర్వ విద్యార్థులు మరియు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగా జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లలు ఒక ప్రభుత్వ పాఠశాల లోపల చిన్న పిల్లలు మామిడిపల్లి, వెంకటాపూర్, నర్సాపూర్ నుంచి నడుచుకుంటా కొందరు సైకిల్ మీద నడుచుకుంటూ వచ్చి ₹1 ఖర్చు లేకుండా 10వ తరగతి అత్యధిక మార్కులు పాస్ అయ్యి ఇప్పుడు చాలామంది విదేశాలలో, హైదరాబాద్లో, చుట్టుపక్కల ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా బిజినెస్ లోపల సెటిల్ అయ్యి మాకంటే ఉన్నతంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ పిల్లలందరినీ చూస్తే సంతోషం ఒక దిక్కు, కొంచెం జలసి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాకంటే చాలా అందంగా, ఆనందంగా, హాయిగా ఉన్నారు. అదే మాకు చాలా హ్యాపీ. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ పిల్లల ఈ 18 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పిల్లల ముఖాల లోపల ఆ నవ్వులు, ఆ వెలుగు, ఆ గౌరవం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ జనరేషన్ పిల్లల్లో అటువంటి రెస్పెక్ట్ కనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు బానిసై ఇప్పటి పిల్లలందరూ చెడిపోతున్నారు. మా పిల్లలను చూస్తుంటే మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషం. ఈ పిల్లలు 18 years తర్వాత మాకు ఒక మంచి మమ్మల్ని అందరినీ పిలిచి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి పాత తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటుంటే మాకేమనిపిస్తుంది అంటే ఈ పిల్లలు మాకు ఒక లైఫ్ స్పాన్ ఒక 10 years ఇంకా పెంచింది అనిపిస్తుంది. ఆ పిల్లలందరికీ ఆశీర్వాదాలు, ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఉన్న స్థానానికి ఎదగాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలని మా యొక్క ఆశీర్వాదం. అందరికీ నమస్కారం. మా 2006-2007 ఎస్ఎస్సి బ్యాచ్ నాది విద్యార్థుల సమ్మేళనం కోసం 18
15 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి మేము ఇక్కడ ఒక ఆనందకరమైనటువంటి ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా మా ఒక విద్య బోధించినటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం, ప్లస్ మా దగ్గర ఎన్నో మేము ఎవరెవరైతే ఎక్కడైతే దేంట్లో అయితే వృత్తిపరంగానైతేనేమి మరియు మరి యొక్క ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ ఉంది మీ సమ్మేళనం ద్వారా కలుసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ సమ్మేళనాన్ని మాకు కోఆపరేట్ చేసినటువంటి అపర్ణ గారిని అయితేనేమి, మా కల్లూరు వెంకటేష్ అయితేనేమి, సి సెక్షన్ నుంచి మా సువర్ణ అయితేనేమి, శ్రీకాంత్ అయితేనేమి, వీళ్ళందరూ మాకు సహకరించడం జరిగింది. ఇది ఒక సమ్మేళనం మాత్రమే కాదు, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి మేము ఎల్లవేళ్ళ మేము తోడ్పడతామని, ఆర్థికంగానైతేనేమి దేని పరంగా అయితేనేమి వాళ్ళకు సహాయపడడానికి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తాం. మేము ఇది ఒక సమ్మేళనం మమ్మల్ని ఒక దగ్గరగా చేసి ఒక గ్రూప్గా ఒక టీమ్గా తయారు చేయడం అనేది శుభసూచకం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. 2006-2007 బ్యాచ్ విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో చదివి 18 సంవత్సరాల క్రితం చదివి మరి పాఠశాలలో నేడు గెట్ టుగెదర్ చేసుకోవడం ఆనందదాయకం. మరి ఆనాడు నేను వారికి ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ పాఠశాలలో పనిచేస్తూ మరి ఈనాడు పీజీ ప్రధానోపాధ్యాయునిగా ఇదే పాఠశాలలో పనిచేసి వారందరితో నేను ఈ వేదికను పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. మరి ఏదేమైనా ఈ వాతావరణం అనుకూలించాక మరి నిన్నటి వాతావరణం చూస్తే మరి చేసుకుంటామా లేదా అనిపించింది. మరి ఏమైనా వర్ణదేవుడు మనందరినీ కనికరించి ఈనాడు ఈ 18 సంవత్సరాలు జరిగే ఈ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించడంలో అందరి పాత్ర అనివార్యం. మరి ఏదేమైనా ఒక మంచి వాతావరణం, మరి పిల్లలంతా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి అదేవిధంగా మరి నాట్ ఓన్లీ కలుసుకోవడమే కాదు, పేదలుగా ఉన్న మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలు వాళ్ళందరికీ కూడా మనం చేదోడు వాదోడుగా వండుకుంటూ వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ పాఠశాల అభివృద్ధిలో కూడా మీరంతా భాగస్వామ్యం కావాలని, తప్పకుండా అవుతారని కూడా నేను ఆశిస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు.